హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించారండి. కొన్ని అంశాలే కాదు, ప్రధానంగా ఈ మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం, చూసి దాని గురించి మాట్లాడదాం మనం. సో ఆయన ఏమంటారంటే, జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాల్లో విభేదాలను పక్కన పెట్టి సమైక్యతతో పనిచేయగల సామర్థ్యం తనకుందని భారత్ నిరంతరం నిరూపిస్తూనే ఉంది. అలాగే సమైక్యంగా పనిచేయాల్సిన గడియ ఇది. కలిసి ముందుకు సాగుదాం రండి. జాతీయ పురోగతి కోసం నారీ శక్తికి సాధికారకత కల్పించి రాజ్యాంగ విలువల్ని బలోపేతం చేద్దాం రండి అని చెప్పి మోడీ గారు పిలిపిస్తున్నారు. ఏది, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించిన దాని గురించి. ఇంకేమంటున్నారు, దాంతోపాటు రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిడివెళ్ళనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల్లో ఆనందోత్సవాల్లో ప్రజలు మునిగి తేలనున్నారంట. మీరు మునగబోతున్నారా మీరంతా కూడా? మోడీ గారు చెప్తున్నారండి, బాబు మనం పండగ చేసుకోబోతున్నామంట, వరుసగా పండగలు ఉన్నాయంట, ఆ పండగల్లో మనం మునిగి తేలబోతా ఉన్నామంట. ఆయన ఏం చెప్తున్నారు, ఈ నెల 11న మహాత్మా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలను ప్రారంభించబోతున్నాం. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించబోతున్నాం. మన హృదయాల్లో నవస్ఫూర్తిని నింపే ప్రత్యేక సందర్భాన్ని ఆస్వాదించడంతో పాటు దేశం ఒక చారిత్రాత్మక గడియకు వెళ్ళబోతుందని చెప్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు మోడీ గారే చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటి, 11న మనం మహాత్మా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలు చేసుకోబోతున్నాం. ఆ తర్వాత ఈ నెల 14న అంబేద్కర్ జయంతి నిర్వహించుకోబోతున్నాం అని, ఆ రెండు మనకి పండుగ దినోత్సవాలు అని చెప్పి చెప్తున్నారు. చాలా బాగుంది. నిజంగానే దేశం మొత్తం కూడా ఆ రెండు పండుగ దినోత్సవాలు జరుపుకుంటారు. వెరీ గుడ్. కానీ ఇక్కడ నేను అడుగుతుంది ఏంటి, అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ దేనికోసం పోరాటం చేశారు? ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీ వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారు కదా. ఇప్పుడు మీరు తీసుకొస్తున్న ఈ చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లలో ఎవరికి 33% ఇస్తున్నారు మీరు? ఎవరికి ఇస్తున్నారు 33%? మహిళలకి ఇస్తున్నారు. ఏ మహిళలకి? అది మెన్షన్ చేయలే మీరు. మహిళలకి 33% అన్నారే కానీ ఏ మహిళలు? అందులో మళ్ళీ దొరల బిడ్డలు, దొరల భార్యలు, లేకపోతే వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు, డబ్బున్నోళ్ళు అక్కలు చెల్లెళ్ళు, బలిసినోళ్ళు, వీళ్ళే వస్తారు మళ్ళీ ఎమ్మెల్యేలుగా మనకి. ఇక అప్పుడు 33% రిజర్వేషన్ ఇచ్చి ఉపయోగం ఏంటి? ఈ 33% రిజర్వేషన్లో బీసీలకి ఎంత, ఎస్సీ ఎస్టీలకి ఎంత? ఇది కదా మనం కావాల్సింది. దీని గురించి కదా మాట్లాడాల్సింది. అప్పుడు కదా నిజమైన పండగ దినోత్సవాలు మనం జరుపుకునేది. 33% కామన్గా ఇచ్చేస్తే మహిళలు నష్టపోతారు మరింతగా. ఈ 33% రిజర్వేషన్ వల్ల మహిళలకు లాభం ఎంత చేకూరుతుందో నాకైతే తెలియట్లేదు, కానీ నాకైతే నష్టం కనిపిస్తూ ఉంది ఎదురుగా. ఎందుకు నష్టం కనిపిస్తూ ఉందంటే, ఈ బడా బాబులు బలిసిన వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ భార్యల్ని, లేకపోతే వాళ్ళ కూతుల్ని, చెల్లెల్ని, వీళ్ళని నుంచోబెట్టి వెనకాల పెత్తనం వాళ్ళు నడిపిస్తారు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటి, ఇందులో మైనారిటీలకి ఎంత, బీసీ ఎస్టీ వీళ్ళకి ఎంత, వీళ్ళ రిజర్వేషన్ ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంటి? దొరల భార్యలు, దొరల మహిళలే రాజ్యం వెళతారు, వాళ్ళదే పై చేయి ఉంటుంది. ఇదేమిటి లెక్క ఇది? ఇన్న స్వతంత్ర భారతదేశంలో 33% మహిళల రిజర్వేషన్ తీసుకొచ్చి ఏం ఉపయోగం ఉంటుంది? ఈ అంశం గురించి ఎక్కడ మాట్లాడతారు ఎందుకు మోడీ గారు మీరు? ఇంకేమంటున్నారు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపేందుకు మన పార్లమెంట్ ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఓకే, అదేమి దాని గురించి ఎవరు మాట్లాడరు. మహిళలకి 33% రిజర్వేషన్ కావాలి, మేము దానికి అంగీకరిస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి పార్లమెంట్లో ఎవరు కూడా దానికి ఆ బిల్లుకి వ్యతిరేకించరు. బిల్లు ఆబ్వియస్లీ పాస్ అయిపోద్ది, అది వేరే విషయం. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే, ఎవరో ఒకరు రేజ్ చేయాలి అంశాన్ని. ఎవరు రేజ్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఏమో అంత తెలివితేటలు లేవు. మోడీ గారు ఏం చెప్తే అది అక్కడ నడిచిపోతుంది బీజేపీలో. మరి ఎవరు రేజ్ చేస్తారు ఈ అంశాన్ని? ఎవరో ఒకరు రేజ్ చేయాలి కదా ఈ అంశాన్ని. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలన్నింటిలో మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు కావాలి. గడిచిన అనేక దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మహిళలకు హక్కుగా దక్కాల్సిన స్థానాన్ని అందించేందుకు పలుమార్లు ప్రయత్నించాయి, కానీ అవేమీ ఫలవంతం కాలేదు. అయితే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న విషయంపై అందరూ ఏకాభిప్రాయంతో ఉండాలని పార్లమెంట్ 2023 సెప్టెంబర్లో నారీ శక్తి వందన్ అధినియంకు ఆమోదం తెలిపారు. సో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక సమావేశం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరూ నా విన్నపం ఒకటే,
అంత అవసరం లేదు సార్, అది గ్యారంటీగా బిల్లు పాస్ అయిపోద్ది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను అడగదలసిన క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని, మొత్తం మీ పార్టీ వాళ్ళని కావచ్చు, ప్రభుత్వాన్ని కానీ అడగదలసిన క్వశ్చన్ ఏంటంటే, 33% మహిళలు, ఏ మహిళలు? దాంట్లో బీసీలకు ఎంత వాటా ఇస్తున్నారు? 33%లో బీసీలకి ఎంత, ఎస్సీలకి ఎంత, ఎస్టీలకి ఎంత, మైనార్టీలకి ఎంత? ఈ అంశం తేలకుండా గంపగొత్తుగా 33% మహిళలు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతామంటే మహిళలకి లాభం జరగటం కన్నా నాకైతే ఎక్కువ నష్టం కనపడుతుంది.